హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు మన బ్రదర్స్ చేసే చికెన్ కర్రీ. సో సింపుల్గా చెప్పాలంటే బ్యాచిలర్ స్టైల్ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా దానికోసం అయితే 1/2 kg చికెన్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి నీట్గా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చికెన్ని నీట్గా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక బౌల్లో చికెన్, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు, ధనియా పౌడర్ అండ్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అనేది పీస్కి మంచిగా పట్టాలి. సో ఇక్కడ మిక్స్ చేసిన క్లిప్ మాత్రం మిస్ చేశాడు వీడు. దాన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఆనియన్ ఆల్రెడీ కట్ చేశాడు. ఇందాక కట్ చేసిన గ్రీన్ చిల్లీ అంతా మ్యారినేట్ చికెన్లో వేసాడనమాట. మళ్ళీ కట్ చేసుకున్నాడు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఆనియన్ సాఫ్ట్ అయ్యే వరకు దాన్ని వేయించుకోవాలన్నమాట. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 20 minutes అలా వదిలేయాలన్నమాట క్యాప్ పెట్టేసి. 20 minutes తర్వాత కొంచెం చికెన్లోంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. కారం, ఉప్పు అన్నీ సరిపోయా లేదా, సరిపోకపోతే మళ్ళీ కొంచెం కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మీకు ఫ్రై లాగా కావాలి అంటే ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ మీకు కొంచెం గ్రేవీగా కావాలి అంటే మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 20 minutes వదిలేయండి. తర్వాత నెక్స్ట్ మంచిగా నీట్గా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా దాంట్లో వేసుకొని ఒక 5 minutes అలా వదిలేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయిపోతుందనమాట. నేను ఫస్ట్ తినడానికి చాలా భయపడ్డాను ఎలా ఉంటుంది ఏంటి అని, కానీ తిన్న తర్వాత చాలా బాగుంది. మన బ్రదర్స్లో కూడా చాలా టాలెంట్స్ ఉంటాయి. సో అవన్నీ గుర్తించండి. దట్ ఈస్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.